వెలిగొండ ప్రాజెక్టు పూర్తయినట్లు ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ యత్నించినా ప్రజలు ఆయన్ను విశ్వసించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ప్రకాశం జిల్లా దోర్నాలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, వాసంశెట్టి సుభాష్, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని చెక్పోస్టు సెంటర్ నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టి ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మార్కాపురం జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి ఆనం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. నియోజకవర్గంలోని రిజర్వ్ ఫారెస్టులో ఉంటున్న 600 మంది గిరిజనులకు సోలార్ ద్వారా త్వరలో విద్యుత్ అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇవాళ కొత్త మార్కాపురం జిల్లాని ఏర్పాటు చేయడానికి నాడు హామీ ఇచ్చాం, నేడు నెరవేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉప సంఘాన్ని నియమించి కొత్త జిల్లాలను నియామకం చేయడానికి, అందులో మరీ ముఖ్యంగా మార్కాపురం జిల్లాని నియమించడానికి ఏ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలో మీరందరూ సలహాలు ఇవ్వండి తన మంత్రులనే ఉపసంఘం వేయడం జరిగింది. ఈ ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో కనీసం విద్యుత్ చూడని గ్రామాలకి విద్యుత్ ఇచ్చింది ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇచ్చారు. అది కూడా మన విద్యుత్ శాఖ మంత్రి రవి గారు ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో 2 ఎస్సీ హాస్టల్కి కొత్త నిర్మాణాలకి అదనంగా రిపేర్లు కలిపి 6,80,00,000 రూపాయలు సాంఘిక సంక్షేమ శాఖ మంజూరు చేశాం. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటారు. దాదాపు ఇంకా 600 మంది ఇల్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కరెంట్ లైన్ వేయాలంటే ఫారెస్ట్ అధికారులు ఒప్పుకోవట్లేదు, దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి. దానికి కూడా మన ఈ మధ్య పాలట్ల అనే గ్రామం, దానికి కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేయించాము. తొందరలోనే ఆ 600 ఇళ్లకి సోలార్ తోటి, బ్యాటరీ తోటి రెండింటిలో పెట్టి ప్రతి ఇంటికి కూడా 4 బల్బులు, ఒక ఫ్యాన్ తిరిగేటట్టు ఒక 2-3 నెలల్లోనే స్టార్ట్ చేయించి మేము అందరం కూడా వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తాం.